హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపూరి. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో అయితే మా ముందుకైతే వచ్చేసానండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కర్రీని ఎలా వండుకోవాలో నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నేను రెగ్యులర్గా వండే ప్రాసెసే నేనైతే ఇప్పుడైతే చూపిస్తున్నానండి. మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే పిల్లలకు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి ఇలా వండుకున్నామంటే. అదే ఏంటంటే ముల్లంగి టమాటా పప్పు ఈ మూడు కలిపి కర్రీలాగా చేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ముల్లంగి మామూలుగా ఎవ్వరు ఇష్టపడరండి, దాన్ని తినాలంటే వద్దు వద్దు అంటూ ఉంటారు. పిల్లలైనా సరే పెద్దలైనా సరే అంత ఇష్టంగా అయితే ఎవరు తినరు. కొందరికి ఇష్టం ఉంటుంది కానీ ఆల్మోస్ట్ అందరూ నేను చూస్తున్నంత వరకు మా ఫ్యామిలీలో అయినా సరే, మిగతా చిన్నపిల్లలు నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీలో అయినా సరే కానీ ముల్లంగి అయితే అంత ఇష్టంగా అయితే ఎవరు తినరండి. అందుకే చెప్తున్నాను. తినేవాళ్ళు తింటుండొచ్చు, కానీ నేను చూస్తున్న నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళైతే అంత ఇష్టంగా అయితే తినరు. ఇలా నేను ఇంట్లో ఈ పప్పు చేసినప్పుడు మాత్రం నేను ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్స్కే కానీ అలాగే నా పిల్లలకే కానీ ఇలా చేసి పెట్టానంటే తప్పకుండా తింటారండి. అలాగే కర్రీ చేసినప్పుడు పచ్చడి చేసినప్పుడు మాత్రం తినరండి. ఇలా నేను పప్పులో వేసి చేస్తే మాత్రం ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పప్పు కూరని ఎలా వండుకోవాలని అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఒక 1.5 కప్పు వరకు అయితే కందిపప్పు తీసుకున్నానండి. అలాగే 2 మీడియం సైజు రాడిష్ అంటే మన ముల్లంగి ఉంటుంది కదండి, అది తీసుకోండి. 2 టమాటాలు. మీకు ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం ఒక 4-5 వరకు రాడిష్ అయితే తీసేసుకోండి. టమాటాలు ఒక 4 అయితే సరిపోతున్నాయండి. నాకైతే ముగ్గురికి సరిపోయేటట్టయితే నేను ఈ వంట అయితే చేస్తున్నానండి. అయితే తక్కువగా చేస్తున్నాను, ఎక్కువ అయితే ఏం వండట్లేదు. ఇది సరిపోతుందండి. చపాతీలోకి బాగానే ఉంటుంది, రైస్లోకి బాగానే ఉంటుంది. ముఖ్యంగా అయితే రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఇలా దాని మీద ఉన్న ఫీల్ అంతా తీసేసుకొని, అదే తొక్కు ఉంటుంది కదండి, అదంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోండి. రౌండ్గా చేసుకోండి. రౌండ్గా చేసుకుంటేనే మనకి చూడడానికి బాగుంటాయి, తినేటప్పుడు కూడా ఈజీగా అనిపిస్తుందండి. ఇలా అయితే ఒకసారి అయితే కట్ చేసేసుకోండి. నేను ఇందులో మాత్రము పచ్చిమిర్చి అనేది అయితే ఏమి యాడ్ చేయట్లేదండి. ఒట్టి అంటే రెడ్ చిల్లీ ఉంటుంది కదండి, దాంతో చేస్తూ ఉంటాను. దాంతో చేస్తేనే మంచి టేస్ట్ అనిపిస్తుందండి. మనం మామూలుగా అయితే పప్పు చేసినప్పుడు టమాటా పప్పు అలాగే ఇంకా వేరే పప్పులు ఆకుకూర పప్పు ఇట్లా చేస్తూ ఉంటాం కదా, అందులో మనం చిల్లీ వేస్తూ ఉంటాం కదా. ఇందులో మాత్రం చిల్లీ అయితే నేను యాడ్ చేయనండి. చిల్లీ వేస్తే ఇంకొక రకమైన డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది, అంత టేస్ట్ అయితే అనిపించదు. అందుకని నేను ఇందులో రెడ్ చిల్లీ వేస్తానండి. ఎప్పుడు చేసినా ముల్లంగి పప్పు ఎప్పుడు చేసినా కానీ నేను రెడ్ చిల్లీతోటే ఈ పప్పు అయితే చేస్తూ ఉంటాను. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత పప్పు అంతా క్లీన్ చేసేసుకొని కడిగేసుకున్నానండి. ఆ తర్వాత నీళ్ళు పోసేసి ఉడికేంత వరకు ఎంత మనకి క్వాంటిటీ కావాలో అంత చూసుకొని పోసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే ముల్లంగి వేసేసుకొని అందులోనే కొంచెం సాల్టు, పసుపు, చింతపండు వేసేసి కొంచెం నూనె కూడా వేసుకోండి. వేసి క్యాప్ పెట్టేసుకొని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. మనకి పప్పు మరీ మెత్తగా అయితే ఏం ఉడకదండి. నేను ఉడకబెట్టుకున్న ఈ కుక్కర్లో అయితే మొత్తం స్మూత్గా అంటూ ఏమి కాదు, కొంచెం ఆ పప్పు అనేది తగులుతూ ఉంటుంది. అలా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే మనం ఇందులో చిల్లీ పౌడర్ వేస్తున్నాం కనుక అలా ఉంటేనే టేస్ట్గా అనిపిస్తుంది పప్పు అనేది. ఇదైతే నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. మార్నింగ్ టైంలో నాకు ఇంట్లో అసలు చెప్పలేనంత పని ఉంటూనే ఉంటుందండి. అసలు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా 5:30కి స్టార్ట్ అయిందంటే, రెగ్యులర్గా అయితే నార్మల్గా పూజ ఉంటే మాత్రం 4:30కి ఉంటుందండి లేవడం అనేది. లేదంటే 5:30కి కంపల్సరీ లేవాలండి. లేకపోతే మనకి అసలు అన్ని టైమింగ్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుందండి. అసలు ఆ టైంకి లేకపోయేసరికి నాకు మార్నింగ్ అంతా టిఫిన్ అంతా అయిపోయిందండి. పిల్లలంతా వెళ్ళిపోయారు. బాబు అయితే కాలేజీకి వెళ్ళాడండి. ఆ తర్వాత నేను మా వారు టిఫిన్ తినేసి తను వెళ్ళిపోయాడు. ఎమ్మటే నేను టిఫిన్ అంతా అయిపోయి చేయగానే నేను ఎమ్మటే లంచ్కి అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుంటూనే ఉంటానండి. మళ్ళీ నాకు ఆ క్లీనింగ్ అనేది ఆ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఎమ్మటే టిఫిన్లో అయిపోగానే ఎమ్మటే మళ్ళీ నేను లంచ్కి అయితే ప్రిపరేషన్ అయితే కూరగాయలు కట్ చేసుకోవడము, లేదంటే ఇంకా గిన్నెలు ఏమన్నా ఉన్నా కానీ క్లీన్ చేసుకోవడం అదంతా చేస్తూనే ఉంటాను. అప్పటికే నాకు 11:30 అయిపోతూ ఉంటుందండి. అందుకని ఎమ్మటే మళ్ళీ నేను వంట అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను లంచ్కి ఏం కావాలన్నా. ఈ ముల్లంగి పప్పులోకి అయితే ఎస్పెషల్లీ ఆవకాయ వేసుకొని తిన్నా, నెయ్యి వేసుకొని తిన్నా మంచి టేస్ట్ అనిపిస్తుందండి. పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసేసి తినబెట్టారంటే ఆ ముల్లంగి ఫ్లేవరు ఈ పప్పులో వేసినప్పుడు మంచి టేస్ట్ ఉంటుందండి. మనము రెడ్ చిల్లీ వేసుకున్నప్పుడు ఆ టేస్ట్ వేరే వస్తుంది. అందుకనే పిల్లలకి వేసి పెట్టినా కానీ ఇష్టంగా తింటూ ఉంటారండి. ఇందులో మనము కొంచెం నూనె ఎక్కువ పోసేసి, అంటే నెయ్యి ఎక్కువ పోసేసి మనం పోపు చేసుకున్నామంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి.
అలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. పప్పు ఈ ముల్లంగి పప్పు చేసుకున్నప్పుడు మాత్రము మామూలుగా ఏ పప్పు చేసినా కానీ నెయ్యి వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ ముల్లంగి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ అనిపిస్తూ ఉంటుందండి. పిల్లలకైతే మంచిది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదండి మనకి ఈ ముల్లంగి అనేది. ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసుకున్నానండి. గిన్నెలన్నీ మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు అవి ఉంటుండండి, అవన్నీ అయితే క్లీన్ అయితే తీసేసి పెట్టేసుకున్నాను. నాకు ఎప్పుడప్పుడు క్లీనింగ్ ఉండాలండి. మరి ఇంత అయ్యేదాకైతే ఉండను, అవుతూనే ఉంటాయి. నాకు అసలు సింక్ నిండిపోతూనే ఉంటుంది. రోజుకి మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అయితే ఒక 3 times అయితే నేను గిన్నెలు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఎస్పెషల్లీ వాళ్ళు ఇద్దరు కాలేజీకి వెళ్ళారంటే కొంచెం నాకు రిలాక్సింగ్గా ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే ఏం తింటారో ఏం చేస్తారో తెలియదు, కానీ గిన్నెలు అవుతూనే ఉంటాయండి. మార్నింగ్ దేవునికి అయితే నేను కొంచెం ప్రసాదం అయితే చేశానండి. దాన్ని ఇప్పుడైతే తినడానికి అయితే ఇలా బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాను. నార్మల్గా అయితే టిఫిన్ అయితే అందరితో పాటే చేస్తూ ఉంటానండి. మధ్యలో నాకు మళ్ళీ 8:30 నుండి 9:30 వరకు నేను టిఫిన్ కంప్లీట్ చేసుకుంటాను. మళ్ళీ 10:30 నుండి 11:30 వరకు ఏదైనా తినకపోతే కడుపంతా ఖాళీ అయినట్టు అనిపిస్తుంది. అందుకని కొంచెం అయితే పండు ఇంకా మిగిలిపోయింది ఏమైనా ఉంటే మాత్రం ఇంకొంచెం అయితే తింటూనే ఉంటాను. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయిందండి, చూపిస్తున్నాను చూడండి. మనకి మరీ మెత్తగా అయితే ఉడకకూడదండి. మనకు ముద్దపప్పు చేసుకుంటాం కదా, అలా అయితే ఉడకకూడదు. కొంచెం మనకి ఆ పప్పు అనేది కనబడుతూ ఉండాలి లైట్గా, అప్పుడే మనకు మంచి టేస్ట్ ఉంటుందండి. ఇదైతే ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మరి మెత్తగా అయితే ఏం ఉడికిపోవండి. మనకి ఆ ముల్లంగి అనేది కొంచెం పీసెస్ లాగా ఉంటాయి మన పప్పులో, సాఫ్ట్గా అవుతాయి. మనం రైస్లో కలుపుకున్నప్పుడు మాత్రం సాఫ్ట్గా ఉంటాయి, కానీ మరి మెత్తగా పప్పుతో పాటు మెత్తగా అయితే ఏం ఉడికిపోవు. కొంచెం అయితే వాటర్ వేసుకోండి, మరి గట్టిగా ఉన్నా కానీ బాగుండదు. మనం చేసే టెక్నిక్లోనే టేస్ట్లు అనేది మారుతూ ఉంటాయండి. అంతే, కొద్దిసేపు అయితే ఒక 5 minutes వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇందులో మనం ఇంకా చిల్లీ పౌడర్ వేసుకోలేదు కదా, అదైతే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వెల్లుల్లి దంచి వేస్తాను పోపుకు వేసేటప్పుడు. ఇప్పుడు కొంచెం అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి. లైట్గా వేసుకోండి, మంచి టేస్ట్ అనిపిస్తుంది తినేటప్పుడు. ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు అయితే ఉడికించుకోండి సిమ్లో పెట్టి. వెల్లుల్లి అయితే ఒక 2 తీసుకున్నానండి. పెద్ద సైజు ఉన్న 2-3 అయితే తీసుకోండి, సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. వెల్లుల్లి కొంచెం కచ్చరిచ్చగా దంచేసి నేను పోపుకు డైరెక్ట్ వేయకుండా పప్పులో వేసేసి దానిపైన నేను పోపు అయితే వేస్తూ ఉంటానండి. అప్పుడు మనకి అవి మాడిపోవు, తినేటప్పుడు మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఫ్లేవర్ కూడా ఎక్కువగా స్మెల్ బాగుంటుందండి అలా వేసుకోవడం వలన. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయిందండి. 5 minutes ఉడికించుకుంటే సరిపోతుందండి. మనం కారం వేసుకున్న తర్వాత ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కనుక. ఇప్పుడైతే పోపు గిన్నెలు పెట్టుకొని పోపు చేసుకోవడానికి అయితే చిన్న కడాయి అయితే పెట్టుకున్నానండి. ఇందులో నెయ్యి వేసైనా డైరెక్ట్గా పోపు చేసుకోవచ్చండి. నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. తినేటప్పుడు అయితే ఎట్లాగో నెయ్యి వేసుకుంటానండి. పిల్లలకైతే తప్పకుండా నెయ్యి వేస్తాను, నేను కూడా వేసుకుంటాను. మా వారైతే వేసుకోరు, అంతేగాని నాకు కూడా నెయ్యి అంటే చాలా ఇష్టం. నెయ్యి వేసుకొని తింటూ ఉంటాను. ఇందులోకి నేను తెలంగాణ స్పెషల్ చెప్పాను కదండి, పలుచు పులుసు అని షార్ట్ వీడియోలో అయితే చూపించాను. అది చేస్తూ ఉంటాను ఈ పప్పు కోసము. మా వారికి చాలా ఇష్టం అండి, అలా పప్పులో చారు పోసుకొని తినడం అంటే చాలా ఇష్టం తనకి. అందుకని అదైతే కొంచెం అయితే చేస్తూ ఉంటాను. నాకు ఈ పప్పులో నేను చింతపండు వేసాను కనుక ఇక నేను చారు అయితే వేసుకోనండి. ఎప్పుడో ఒకసారి వేసుకుంటూ ఉంటాను, అంతేగాని ఎప్పుడైతే నేను వేసుకోను. పప్పు గట్టిగా ఉంటుంది కదండి, అందులో నేను కొంచెం ఏ పచ్చళ్ళు ఉన్నా సరే అండి, ఉసిరికాయ పచ్చడి ఉన్నా, మనకి మామిడికాయ పచ్చడి అయినా, నిమ్మకాయ పచ్చడి అయినా, ఇంకా నేను కాకరకాయ పచ్చడి కూడా పెడుతూ ఉంటానండి అప్పుడప్పుడు. అది ఏది ఉన్నా కానీ పప్పులో కలుపుకొని తింటూ ఉంటాను, నెయ్యి వేసుకొని. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి అలా తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే ఎండుమిర్చి వేసానండి, అలాగే జీలకర్ర, ఆవాలు, పసుపు వేసేసి దంచిన వెల్లుల్లి ఉంది కదండి దానిపైనే వేసాను, కలపకుండా. దానిపైన నేను పోపు చేసుకున్నది ఉంది కదండి, మనం పోపు పెట్టుకున్న తాలింపు ఉంది కదా, ఆ తాలింపు అయితే దాని మీద వేసేసుకోండి అంతే. దాన్ని డైరెక్ట్గా పోపులో వేయాల్సిన అవసరమే లేదండి, మంచి టేస్ట్ ఉంటుంది. అది మనం ఆ పోపు పైన వేయడం వలన అది కూడా ఫ్రై అయిపోతూ ఉంటుందండి. అప్పుడు మనం తిన్నప్పుడు కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది, ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుందండి అలా వేసుకోవడం వలన. ఒక 1 minute వరకు అయితే పోపు వేసిన తర్వాత ఇలా ఉడకనివ్వండి, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సూపర్గా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే ముల్లంగి పప్పు అనేది తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.